హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ఎంత తెలిసినా కూడా తెలుసుకోవాల్సింది తెలియాల్సింది ఇంకా చాలా ఉంటది. మనందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి తెలిసింది గోరంత మాత్రమే, కానీ తెలియంది తెలుసుకోవాల్సింది ఇంకా కొండంత ఉంటది. కాబట్టి ఇప్పుడు మనం డీటెయిల్ గా హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకుందాం. గత కొంతకాలంగా చాలా మంది అంటే మన యూపీఐ యాప్స్ వచ్చాక ప్రతి ఒక్కరు కూడా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఫోన్ పే లోనో లేదంటే గూగుల్ పే లోనో లేదంటే పేటిఎం లోనో లేదంటే ఇంకా అతని ఫిన్టెక్ యాప్స్ లో చాలా మంది ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు హెల్త్ ఇన్సూరెన్స్. ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్, వీళ్ళు చాలా రకరకాల ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ ని ప్రమోట్ చేస్తుంటారు. ఆ ప్రమోట్ చేస్తూ ఒక మాట చెప్తారు, మీరు కనుక ఈ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అంటే ఈ వీడియో కిందన్న లింక్ ని ఓపెన్ చేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీరు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ని అప్లై చేసుకోవచ్చు అంటూ కూడా చాలా మంది సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ జనాలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు ఆ విధంగా ఇన్సూరెన్స్ తీసుకోవాలని. అసలు మనిషి ఎవరో తెలియకుండా, మనకంటూ ఒక అడ్వైజర్ లేకుండా, మనకంటూ ఒక ఏజెంట్ లేకుండా, ముక్కు మొహం తెలియని యాప్ల్లోనూ ముక్కు మొహం తెలియని కొన్ని ఆన్లైన్ సోర్సెస్ లో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది అసలు కరెక్ట్ అంటారు? అసలు జనరల్ గా మనం ఒక వస్తువును కొనాలనుకుంటే మన దగ్గర రెండు రకాల ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటి మనకు తెలిసిన షాప్ లో కొనడం, రెండు మనం ఆన్లైన్ లో బుక్ చేసుకోవడం. అయితే కొన్ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాల్సింది ఆన్లైన్ లోనే చేయాలి. ఏదైతే మనం ఒక పర్సన్ టు వన్ డిస్కస్ చేసి కొనాల్సి ఉంటే అవి వాళ్ళ దగ్గర డిస్కస్ చేసే కొనాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మంచి షర్ట్ చూసారు, అది మీరు ఆన్లైన్లో తీసుకోవడానికి ఆఫ్లైన్లో తీసుకోవడానికి తేడా ఏంటి? ఆన్లైన్లో మీకు కనబడంతగా ఫిట్టింగ్ ఉండకపోవచ్చు, ఫిట్టింగ్ ఉండదు, లూజ్ ఉంటుంది. ఒకవేళ మన డిసిజన్ రాంగ్ అయినా కూడా మనం లాస్ అయ్యేది ఎంత? అందులో మహా అయితే 1000-2000 రూపాయలు పోతాయి షర్ట్ పైన. కానీ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఇది ఒక లైఫ్ టైం కాంట్రాక్ట్. ఇది చాలా మంది ఏంటంటే మర్చిపోతారు. మీరు ఇప్పుడు కొనేది ఇట్స్ ఏ పేపర్. మిమ్మల్ని ఇన్సూరెన్స్ కంపెనీ చూడట్లేదు, మీ హెల్త్ కండిషన్ ఏంటో చూడట్లేదు, మీ పక్క వాళ్ళని అడగట్లేదు, రైట్? మీరు ఏదైతే ఆ లింక్లో ఎస్ఆర్నో కొడుతున్నారో లాస్ట్ పాలసీ ఇష్యూ అయిపోతుంది బేస్డ్ ఆన్ ద ప్రింటెడ్ మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ని బట్టి. ఎప్పుడైతే మీరు దాన్ని అప్లికేబుల్ చేసుకుంటారో, ఒక క్లెయిమ్ పెడతారో, అప్పుడు అసలైన స్టోరీ అనేది మీ కళ్ళ ముందుకు వస్తుంది. మరి అప్పుడు నాకు తెలియదు సార్ అని అంటే ఇన్సూరెన్స్లో నాకు తెలియదు అనే వర్డ్ అనేది యూజ్లెస్ అనమాట. ఇన్సూరెన్స్లో నాకు తెలియదు సార్